హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చానని చెప్పాను కదా, వాటి అన్బాక్సింగ్ చేస్తూ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. వాటికి కొంచెం ఇండివిజువల్గా డీటెయిల్గా రివ్యూస్ అనేవి ఇస్తున్నాను. అందుకనే మీకు రిపీటెడ్గా వస్తున్నట్టుగా ఉంటుంది. బట్ ప్రోడక్ట్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది, రివ్యూ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత వీడియోని షేర్ చేస్తున్నాను మీతోని. సో ముందు ఈరోజు అయితే నేను తీసుకున్నటువంటిది ట్యూమరిక్ ఫేషియల్ వ్యాక్స్ అనేది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నేను యూజ్ చేశాను దీనికి కూడాను. సో దీని రిజల్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేటటువంటిది ఫుల్గా నేను మీకు ఇంకొకసారి చెప్తాను ఈరోజు ఈ వీడియోలోని. ఈ ప్రోడక్ట్ లింక్ అది కూడా నేను మీకు కింద మీషో లింక్ అనేది ఇస్తాను. ప్రోడక్ట్ అయితే బాగుంది. సో నేనైతే అంతవరకు మాకు ఇవ్వగలను. నేను యూజ్ చేసినటువంటిది అప్పుడు నేను మీకు అది ఎలా యూజ్ చేయాలి అని చెప్తాను. సో ఈరోజు యూజ్ చేయట్లేదు దీన్ని, నేను యూజ్ చేసేటప్పుడు చెప్తానమాట. సో ఈరోజు అయితే హెయిర్ ఆయిల్ తెప్పించాను. సో ఆ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. దగ్గరగా ఇప్పటికి యూజ్ చేసి 1 మంత్ అయిపోయింది. అందులో 2 బాటిల్స్ వచ్చాయి నాకు. సో ఆ 2 బాటిల్స్ అనేటటువంటివి చూపిస్తాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదండి మనకి ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి, అది నేను మీషోలో బుక్ చేసుకున్నాను ఉంటేను. సో ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేటటువంటిది 1+1 ఆఫర్లో ఉంటే యూజ్ చేసుకున్నాను. 1 మంత్ అయిందండి యూజ్ చేసి. పర్వాలేదు, అంటే అలాగని హెయిర్ ఫాల్ లేదని చెప్పను, హెయిర్ ఫాల్ తగ్గింది అని చెప్పను. ప్రీవియస్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది అనే చెప్పాలి. చిన్న హెయిర్ అనేది నాకు ముందు నుంచే వస్తున్నది. సో అదన్నమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. బట్ ఈ హెయిర్ ఆయిల్ కొంటే కూడా చక్కగా కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తే ప్యూర్ కొబ్బరి నూనె బెస్ట్ అని నా ఒపీనియన్. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ చక్కగా కొబ్బరి నూనెలో మనం మెంతులు అవన్నీ వేసి చేసుకుంటే బెస్ట్. బట్ ఇదైతే ఓకే స్మెల్ పరంగా, కానీ జిడ్డు లేకుండా ఉండడము, లోపల చిగుళ్ళలోకి అంటించడం. సో ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు చూడండి. అండ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు నేను మీకు అప్లై చేస్తూ చెప్తున్నాను అనమాట. ఇది తప్పు అని చెప్పట్లేదు, అంటే దీనివల్ల యూజ్ లేదు అని చెప్పట్లేదు, అలాగని నాకు 100% to 100% రిజల్ట్ వచ్చింది అని నేను చెప్పట్లేదు, ఓకే అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మంచిగా ఆయిల్ని నేను చాలా జిడ్డుగా ఉండదు, స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తున్నది. నేను బాగా లోపల కుదుర్లకు మాత్రమే పట్టిస్తున్నాను, చిగుర్లకు పట్టించలేదనమాట. వీక్లీ ట్వైస్ ఈ ఆయిల్ పెట్టుకుంటే వన్స్ కొబ్బరి నూనె శుభ్రంగా తలకి మెత్తేస్తాను. చాలా ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తాను అనమాట. అడుగు చిగుర్ల వరకు నూనెలో తల ముంచేసినట్టుగా పెట్టేసి హెడ్ బాత్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనకు తేమ జిగురు ఉండడం వల్ల మంచి ఏంటంటారు కుదుళ్ళు అనేటటువంటివి డాండ్రఫ్ అలాంటివి రావు. లేకపోతే బాగా పొడిబారిపోయినా సరే డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. సో ఇది నేను దీని మీద ఉండేటటువంటి చెప్తున్నాను. ముందు వెనకాల మనకు స్టార్ట్ యూజ్ చేసేటప్పుడు చెవుల వెనకాల చిన్న పిసర్ యూజ్ చేయమని చెప్పారనమాట. యాక్చువల్గా ఈ ఆయిల్ యూజ్ చేయడానికి ఏంటంటే నాకు కొంచెం ఇక్కడ పలచబడింది జుట్టు, అందుకోసం అనేసి ఆయిల్ తెప్పించాను. సో అదొక 10 minutes యూజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఇచ్చింగ్ రాకపోతే మొత్తం హెయిర్ అంతా అప్లై చేయమన్నాడు. సో తర్వాత ఇప్పుడు నేనైతే యూజ్ చేసి 1 మంత్ అయింది, పర్వాలేదు బాగుంది అంటే ఓకే. నేను 3.5 ఇస్తాను 5 రేటింగ్కి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా బై బై, సీ యూ.